హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నటువంటి వారికి ఎట్టకేలకు కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను చేపడదామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఇక్కడ మనకు డబ్బులైతే కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం అయితే మనకు ఈ పెన్షన్ దరఖాస్తులను అయితే వాయిదా వేయటం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్ల కోసం దాదాపుగా మనకు 15 లక్షల మందికి పైగా మనకు పెన్షన్దారులు ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా మేలు చేయాలని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం అనుకున్నా కానీ ఇక్కడ పరిస్థితి అయితే కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే ఈ పెన్షన్దారులందరికీ కూడా మేలు చేసే విధంగా మన ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ కొత్త పెన్షన్ల దరఖాస్తుల ప్రక్రియ ఈ తేదీ నుంచి మొదలు పెట్టాలని చెప్పి అధికారులకు ఆదేశాలైతే ఇచ్చారు. అధికారులకు ఆదేశాలైతే అందాయి. మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే తాజాగా ముందుగా మనకు 2,20,000 మంది వితంతు మహిళలు ఉన్నారని, ఆ వితంతు మహిళలకు పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తామని, వారు ముందుగా దరఖాస్తు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది. ఆల్రెడీ ఇప్పటికే వితంతు మహిళల కేటగిరీ కింద స్పౌస్ పెన్షన్లో ప్రభుత్వం ప్రతి నెలా కూడా దరఖాస్తులకు అవకాశం కల్పించి ప్రతి నెలా కూడా కొత్త స్పౌస్ పెన్షన్లు అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తూ ఉంది. మరి ఇప్పుడు తాజాగా ఈ పెన్షన్లో భాగంగా ముందుగానే వితంతు పెన్షన్లకు అవకాశం ఉంటుందని, ఆ తరువాత మిగిలినటువంటి పెన్షన్లకు అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. మరి ఏ పెన్షన్లు ఎవరికి వస్తాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియను ఏపీ ప్రభుత్వం ఎప్పటి నుంచి ప్రారంభించబోతుంది, ఇక దివ్యాంగులకు సంబంధించిన సదరం సర్టిఫికేట్ల పంపిణీ ఎప్పటి నుంచి ఉంటుంది, మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ పెన్షన్లపైన తీసుకొచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి, విధి విధానాలు ఏంటి, అర్హతలేంటి, అనర్హతలేంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్. ప్రతి పెన్షన్దారుడు కూడా ఈ యొక్క అప్డేట్స్ అనేవి చేసుకుని ఉంటే కనుక మీరు అలర్ట్గా ఉంటే కొత్త పెన్షన్ల ద్వారా మీరు పూర్తిగా లబ్ధి పొందవచ్చు అన్నమాట. ఈ వివరాలన్నీ ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియపై మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి జూన్ నెల 12వ తారీఖు నుంచే కొత్త పెన్షన్లకు సంబంధించి దాదాపుగా 15 లక్షల పెన్షన్ల దరఖాస్తులు స్వీకరించి ప్రతి నెలా కూడా పెన్షన్ల పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ పెన్షన్ల దరఖాస్తుల ప్రక్రియను ప్రభుత్వం వాయిదా వేయడం జరిగింది. ఇప్పటికే 62 లక్షల మందికి పైగా పెన్షన్దారులకు ప్రతి నెలా కూడా మనకు దాదాపుగా 3,000 కోట్ల రూపాయల పెన్షన్ రూపంలో అందిస్తున్నామని, కొన్ని కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నామని చెప్పి మంత్రి కొండపల్లి గారు అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అప్డేట్ తీసుకొచ్చిన దానికి అనుగుణంగా ఇక్కడ ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ పైన తాజాగా ఆయన ఒక ప్రకటన అయితే చేశారు. ముందుగా వితంతు మహిళలు పెన్షన్లకు అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త పెన్షన్ అయితే భార్యకైతే అప్లై చేసుకోవటాన్ని మనకి స్పౌస్ పెన్షన్లు పొందేటటువంటి అవకాశం మాత్రమే ఉంది. ప్రస్తుతానికి వారికి ప్రతి నెల కూడా పెన్షన్లు అందిస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ ఇక్కడ మనకు భర్తకు పెన్షన్ రాకుండా భర్త లేనటువంటి వితంతు మహిళలకు ఇప్పటి వరకు కూడా పెన్షన్లకు అవకాశం లేకపోవడంతో ఇక్కడ కొన్ని లక్షల వితంతు మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాదాపుగా 2014 నుంచి కూడా ఇక్కడ పెన్షన్దారులకు అవకాశం కల్పించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొని ఈ 2014 నుంచి 2026 వరకు ఎవరైతే వితంతు మహిళలు పెన్షన్ పొందలేకపోయారో, భర్త లేకుండా వితంతు మహిళలుగా ఉండి పెన్షన్ పొందలేకపోయారో ఆ వితంతు మహిళలందరికీ కూడా ప్రభుత్వం అయితే గుర్తించటం జరిగింది. దాదాపుగా 2,20,000 మంది వితంతు మహిళలు ఉన్నారని ఇక్కడ వితంతు పెన్షన్ మంజూరు చేయడానికి అవకాశం కల్పించబోతున్నారు. ముందుగా అందరికంటే
ఏంటంటే వీళ్ళకి ఈ 2,20,000 మందికి ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వబోతుందన్నమాట. మరి వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో నేను చెప్పేటటువంటి కొన్ని ప్రూఫ్స్ని సిద్ధంగా పెట్టుకొని ఉంటే ఎప్పటి నుంచి దరఖాస్తు స్వీకరిస్తారనేది కూడా చెప్తాను. ముఖ్యంగా దాదాపుగా 8 రకాల ప్రూఫ్స్ ఉండాలి. మొట్టమొదటిది మీ బర్త్ డెత్ సర్టిఫికేటు, అలానే మీ బర్త్ ఆధార్ కార్డు, ఇవి 2 ఉండాలి, మ్యాండేటరీ అనమాట. వితంతు మహిళలకి ఈ 2 ఖచ్చితం అని చెప్పి ప్రభుత్వం గుర్తిస్తుంది. మీకు పెన్షన్లు మంజూరు చేస్తుంది అనమాట. మీ బర్త్ డెత్ సర్టిఫికేటు, మీ బర్త్ ఆధార్ కార్డు, అలానే రేషన్ కార్డు, మీ భర్త ఉండాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. మీ ఆధార్ కార్డు తప్పనిసరి, అలాగే క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేటు, ఆధార్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు, ఫోటోలు, ఈ 8 రకాల ప్రూఫ్స్ కూడా మీరు సిద్ధంగా పెట్టుకొని ఉంటే మీరు వితంతు మహిళల పెన్షన్ అప్లై చేసుకుంటారు కదా. దాదాపుగా 2,20,000 మంది వితంతు మహిళలు ఈ యొక్క వితంతు పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. మరి జూలై నెల 3వ వారంలో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఉంటుందని, అందులోనూ మొట్టమొదటిగా వితంతు మహిళల పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి వితంతు మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అప్లై చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు కొత్త వితంతు పెన్షన్ అనేది మంజూరు చేయబడతాయి. ప్రతి నెల కూడా 4,000 రూపాయల పెన్షన్ అయితే ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇప్పటి వరకు ఎవరైతే స్పౌస్ పెన్షన్ అప్లై చేసుకున్న వితంతు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా జూలై నెలలో మనకు వచ్చేసి కూటమి ప్రభుత్వం 4,000 రూపాయల స్పౌస్ పెన్షన్ అయితే మంజూరు చేయబోతుంది. ఇక మిగిలినటువంటి వితంతు మహిళలకైతే ఈ 2,20,000 మందికి జూలై నెలలో దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది. ఆగస్టు నెల నుంచి కూడా వీరికి కొత్త పెన్షన్లు 4,000 రూపాయల వితంతు పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోలో. బీసీ కులాలకు సంబంధించిన వారికి మాత్రమే ఇస్తామన్నారు. కానీ మంత్రి కొండపల్లి గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు సంబంధించిన 50 సంవత్సరాలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పెన్షన్లు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలకు సంబంధించి ఎవరైతే 50 ఏళ్ళు పైబడిన వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయబోతుంది. మీరు కూడా రేషన్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, ఆధార్లో 50 ఏళ్ళు పైబడి ఉండాలి, క్యాస్ట్, ఇన్కమ్ ఉండాలి, అలానే ఆధార్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు, ఫోటోలు. మీరు ఇవన్నీ దాదాపుగా 8 రకాల ప్రూఫ్స్ కూడా రెడీగా పెట్టుకుంటే 50 ఏళ్ళ పెన్షన్ ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి 50 ఏళ్లకు అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రూఫ్స్ రెడీగా పెట్టుకొని కొత్త పెన్షన్లకు అవకాశం ఇచ్చిన వెంటనే కూడా మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వృద్ధాప్య పెన్షన్కి కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా, అలానే క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు, ఫోటో, ఇవన్నీ కూడా ఉంటేనే మీరు పెన్షన్ అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ జూన్ నెలలోనే అవకాశం ఇచ్చేవాళ్ళు కానీ మనకి కొన్ని కారణాల వల్ల ఇవ్వలేదు. మనకి జూలై 1 నుంచి కూడా కొత్త పెన్షన్ 4,000 వితంతు మహిళలు, ఒంటరి మహిళలకి, అలానే మనకి దివ్యాంగులు, వికలాంగులకు వచ్చేసి 6,000, 15,000, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకి, క్యాన్సర్ పేషెంట్లకు 10,000 రూపాయల పెన్షన్లు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కానీ ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగోలేదు, అలానే సాంకేతిక కారణాలు, నిధుల కొరత వల్ల జూలై నెలకు వాయిదా వేయటం జరిగింది. ఆలోపు ఇవన్నీ దరఖాస్తు ప్రక్రియ రాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోండి. నేను చెప్పిన ప్రూఫ్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటే ముందుగా 2,20,000 మంది వితంతు మహిళలకు అవకాశం ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ ప్రూఫ్స్ అన్నీ రెడీగా పెట్టుకొని జూలై నెలలో అవకాశం ఇస్తారు, అప్లై చేసుకోండి. మీకు 4,000 రూపాయల పెన్షన్ ఖచ్చితంగా వస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.